ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని గత కొన్ని రోజులుగా మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనము ఎందుకు అనేటువంటి అంశం మీద మనము ఎందుకు సిలువ పైన రాయబడినటువంటి పై విలాసము అనేటువంటి మాటను మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియులరా, యోహాను సువార్త 19వ అధ్యాయము 19 నుండి 22వ వచనం వరకు ఒక సంగతిని మనం చూస్తున్నామండి. ఇదేంటంటే, పిలాతు ఒక పై విలాసాన్ని 3 భాషల్లో రాయిస్తున్నాడు. ఆ యొక్క పై విలాసం ఏంటి? నజరేయుడైన యేసు యూదుల రాజు అనేటువంటి ఒక మాటను 3 భాషల్లో ఆ పిలాతు రాయించి సిలువ మీద అతడు ఉంచుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము అనేక స్థలాల్లో మనము అంటే కొన్ని పిక్చర్స్ మనం చూస్తున్నాం సిలువ గురించి. ఆ సిలువలో 4 మాటలు ఉంటాయి. INRI అని చెప్పి, ఇన్రి అని మనం దాన్ని చదువుతాం. ఇది మనం ఏమనుకుంటున్నాం, ఇది 3 భాషల యొక్క షార్ట్ ఫామ్ అని చెప్పి మనం అనుకుంటామండి. ఇది 3 భాషలు కలిపి రాయబడినటువంటి ఒక మాట అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవాన్ని చెప్పాలంటే ఆ INRI అనేది లాటిన్ భాష మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అప్పుడు 3 భాషలు అంటే ఆ 3 భాషలో మిగిలిన 2 భాషలు ఎక్కడ అని మనం అనుకోవచ్చండి. ఈరోజు దాని గురించే మనము ధ్యానించుకోబోతున్నాం. కానీ ఈ మాటలు చదివినటువంటి యూదుల యొక్క ప్రధాన యాజకులు అంటే ఆ యొక్క పిలాతుతో వాదము చేస్తున్నారు. ఎందుకు ఇలా నువ్వు రాశావు? అలా కాదు, ఇతడు యూదుల రాజు అని చెప్పి నువ్వు రాయకుండా యూదుల రాజు అని తాను ఇతడు చెప్పుకున్నాడని చెప్పి రాయుము అంటే, ఈ పిలాతు అంటున్నాడు, నేను రాసిందే అని చెప్పి ఆయన వదిలేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను వారు చదివినప్పుడు ఎందుకు వారికి అంత కోపం కలగాలి, ఎందుకు వారు పిలాతుతో వాదించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఆ యొక్క 3 భాషల్లో ఎలాగ దాన్ని అంటే చాలా షార్ట్ ఫామ్లో ఎలా రాస్తుంటారు అనేటువంటి దాన్ని మనం చదువుకుందామండి. మొట్టమొదటిగా లాటిన్ భాషలో దాన్ని ఎలా రాశారని చెప్పి మనం ఒకసారి గమనిద్దాము. లాటిన్ భాషలో INRI అని రాశారండి. ఈ లాటిన్ భాష మీరు గమనించినట్లయితే INRI అంటే ఈసోస్ నజరేనియస్ రెక్స్ ఇడోరియం. ఇది INRI షార్ట్ ఫామ్ అండి. దీని అర్థం ఏంటి? నజరేయుడైన యేసు యూదుల రాజు అని అర్థం. ఇది గ్రీక్ భాషలో ఎలా రాస్తుంటారు? లాటిన్ భాషలో INRI, గ్రీక్ భాషలో ఎలా రాస్తుంటారంటే ప్రియులారా INBI అని రాస్తుంటారండి. అది ఎలాగంటే దాని యొక్క మాటలో ప్రొనౌన్సియేషన్ నేను చదివి చూపిస్తాను. గ్రీక్ భాషలో అయోసోస్ హో నజరేనియస్ హో బెసిలియస్ హో అయోడాన్. అయోసోస్ హో నజరేనియస్ హో బెసిలియోస్ టామ్ అయోడాన్. ఇది గ్రీక్ భాష. దీని అర్థం ఏంటి? నజరేయుడైన యేసు యూదుల రాజు. ఇప్పుడు హెబ్రీ భాష చాలా ప్రాముఖ్యమైందండి. హెబ్రీ భాషలో దీన్ని ఎలాగ రాశారంటే ప్రియులారా, హెబ్రీ భాషలో యోద్ హే వావ్ హే, ఈ 2 కూడా హెబ్రీ భాష యొక్క పదాలు. యోద్ హే వావ్ హే, ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా హెబ్రీ భాష యొక్క షార్ట్ ఫామ్ అండి. ఇది ఇంగ్లీష్లో ఎలాగొస్తుందంటే YHWH. ఇప్పుడు గ్రీక్ భాష అంటే హెబ్రీ భాషలో మనం చదువుదామండి. అది ఎలాగ వాళ్ళు రాశారు హెబ్రీ భాషలో అని ఆ యొక్క పదాలు నేను మీకు చదివి వినిపిస్తాను. యెషువా హా నజరీ హా మెలెహ్ హా యెహూదీన్. యెషువా హా నజరీ హా మెలెహ్ హా యెహూదీన్ అనేటువంటి మాటలు రాశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటి? ఇది కూడా అదే, నజరేయుడైన యేసు యూదుల రాజు. ఇది షార్ట్గా ఆయన రాయాలంటే ఎలా రాశారంటే, ఆ యొక్క పిలాతు యోద్ హే వావ్ హే ఈ యొక్క పదాలు హెబ్రీ భాషలో ఆయన రాశాడండి. ఇది కలిపి అంటే షార్ట్ ఫామ్లో కలిపి చదివితే యావే అని వస్తుంది. యావే అంటే అర్థం ఏంటి? యెహోవా దేవుడు అని అర్థం అండి. ఇప్పుడు యేసయ్య శపించబడిన వాడుగా వీరికి యూదులు కనిపిస్తున్నాడు అంటే, ధర్మశాస్త్ర ప్రకారము సిలువ వేయబడిన వాడు శపించిన వాడుగా ఉన్నటువంటి తల మీద ఏం పదం రాశాడంటే ఈ పిలాతు యావే అని రాశాడు. హెబ్రీ భాషలో
యావే అని రాశాడు. యావే అంటే ఎవరు? యెహోవా దేవుడు, సర్వశక్తిమంతుడు అని. ఇప్పుడు ఈ మాట, ఈ యొక్క గొల్గొతా పర్వతము ఆ యెరూషలేముకి చాలా సమీపంగా ఉంది కాబట్టి యూదులు అనేకులు ఆ పదాన్ని చదివారు అని యోహాను మనకు ఆయన చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఇప్పుడు యూదులందరూ చదువుతున్నారు, యూదుల యొక్క రూపం ముఖ రూపాలు మారుతున్నాయి, కోపం వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఎవరు గమనించారంటే ప్రధాన యాజకులు, యూదుల యొక్క ప్రధాన యాజకులు గమనించి ఆ పిలాతుతో పోయి గొడవలు పెట్టుకుంటున్నారు, వాదిస్తున్నారు. ఎందుకు నువ్వు రాశావు? దాని మాటను మార్చు. ఇతడు యూదుల రాజుని రాయకుండా నేను యూదుల రాజుని అతడు చెప్పాడని చెప్పి రాయి, దాన్ని మార్చు అని చెప్పి అంటున్నానండి. కానీ ఏం జరిగింది? పిలాతు అంటున్నాడు, నేను రాసిందే అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు పిలాతు ద్వారా దేవుడు ఒక సంగతిని ఒక లోకానికి ఆయన ప్రకటిస్తున్నాడు. అదేంటంటే సిలువలో వేలాడేది మామూలు వ్యక్తి కాదు, నరరూపమెత్తినటువంటి సర్వశక్తిమంతుడే అనేటువంటి ఒక వర్తమానాన్ని పిలాతు ద్వారా దేవుడు ఈ యొక్క లోకానికి ప్రకటిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను ఒక విషయాన్ని మర్చిపోకూడదండి. సిలువలో వేలాడేటువంటి ఆ యొక్క యేసు మామూలు వ్యక్తి కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. ఈ యొక్క లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, దేవుడు మనుష్య రూపి అయ్యాడు అనేటువంటి విషయాన్ని, వర్తమానాన్ని పిలాతు ద్వారా దేవుడి యొక్క లోకానికి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యావే అనేటువంటి పదాన్ని ఆయన హెబ్రీ భాషలో రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ రోజుల్లో కానీ INRI మాత్రమే ఉంది. అప్పుడు INBI లేదే, యోధ్ హే, వావ్ హే, హెబ్రీ భాష పదాలు లేవు, గ్రీక్ భాష పదాలు లేవు. ఇది మాత్రం ఎందుకు ఉంది? లతీన్ భాష మాత్రం ఎందుకు ఉంది? INRI అనేది లతీన్ భాష అండి. అప్పుడు అది మాత్రం ఎందుకు ఉందంటే రోమీయుల యొక్క తల్లి భాష ఏదంటే లతీన్ భాష అండి. అంటే యోహాను మనము ఆ యొక్క 19వ అధ్యాయం 4 వచనాలు చదివినట్లయితే రోమా భాష అని ఉంటుందండి. గ్రీక్ భాష ఉంది, హిబ్రీ భాష ఉంది, లతీన్ భాష లేదు, అక్కడ రోమా భాష ఉంది, రోమీల యొక్క భాష ఉంది. అప్పుడు రోమీల యొక్క తల్లి భాష ఏదంటే లతీన్ భాష. వీళ్ళు ఏం చేస్తారంటే రోమీలు, ఈ యొక్క క్రైస్తవ సంఘము వారి చేతికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేశారంటే తమ యొక్క తల్లి భాష అయినటువంటి లతీన్ భాషను మాత్రం సిలువలో ఉంచి మిగిలిన హెబ్రీ భాషను, గ్రీక్ భాషను సిలువ నుంచి తీసేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఎలాగైనా కూడా యేసు ఎవరు? సర్వశక్తిమంతుడి యొక్క స్వరూపము అనేటువంటి దానిని పిలాతు ద్వారా దేవుడు యొక్క లోకానికి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో వేలాడేటువంటి దేవుడు ఆయన మనిషి కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. నీ కొరకు నా కొరకు ఆయన యొక్క లోకానికి వచ్చాడనేటువంటి వర్తమానాన్ని దేవుడు పిలాతు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి, మహిమను వదిలిపెట్టి మన కొరకు ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని పిలాతు మనకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న తండ్రి మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు నరరూపి అయ్యే తండ్రి, ఈ యొక్క లోకానికి తండ్రి వచ్చి మా కొరకు శ్రమ పొందావు అనేటువంటి తండ్రి విషయాలను మాతో తండ్రి స్తోత్రం, మాకు బయలుపరిచిన కృపను బట్టి స్తోత్రం అయ్యా. నీ సిలువ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి అయ్యా. సిలువ ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు తండ్రి మీ బిడ్డలొక్కొక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మా కొరకు తండ్రి పరలోకాన్ని వదిలి తండ్రి లోకానికి వచ్చి తండ్రి అయ్యా స్తోత్రం, మనుష్య స్వరూపం ఎత్తి తండ్రి మా శ్రమలంతా సిలువలో సహించినటువంటి నీ మహాకృపను బట్టి స్తోత్రం. సిలువ ద్వారా కలిగేటువంటి అన్ని ఆశీర్వాదాలు తండ్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి తండ్రి కలుగునుగా కానీ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.